హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజుపల్ లడ్డు. ఈ బ్లాగ్ వచ్చేసి మీరందరూ ఎప్పటి నుంచో వేచి అడుగుతున్న వ్లాగ్ అనమాట. సో నా బర్త్డే వ్లాగ్ అండ్ ఇవి వచ్చేసి నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన అనమాట మా ట్యూషన్లో ఉండే చెల్లెళ్ళు. అండ్ నా బర్త్డే డ్రెస్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇదే అనమాట నా బర్త్డే డ్రెస్, చూసేయండి గాయస్. అండ్ మార్నింగే రెడీ అయిపోయి ఇంకా మమ్మీకి చాక్లెట్ ఇచ్చి మమ్మీ ఆశీర్వాదాలు తీసుకొని అండ్ ఇంకా వచ్చేసి చాక్లెట్ అయితే తీసేసుకున్న తర్వాత మమ్మీ మనీ ఇచ్చిందనమాట. సో ఎంత ఇచ్చిందా అని చూస్తే 400 ఇచ్చింది. సో ఇంకా తక్కువ ఏమన్నా మనీ అవుతే ఈ కింద నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబరు, అది ఫోన్ చేసి డబ్బులు వచ్చేస్తుంది అని చెప్తుంది. వాళ్ళు వచ్చి తంతారని నవ్వుతున్నా అనమాట, జస్ట్ జోక్ వేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరు తింటుంటే చాక్లెట్ మీద బర్త్డే నాదా అని నాకు డౌట్ వచ్చింది. అండ్ ఇది చూడండి మార్నింగ్ మెహందీ అనమాట. ఇది ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇది ట్యూషన్లో జరిగిన కేక్ కటింగ్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట మా ఫ్రెండ్స్. ఇదంతా సర్ప్రైజ్ అనమాట, నాకు అస్సలు తెలియదు వీళ్ళు సర్ప్రైజ్ ఇస్తారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇక్కడ వచ్చేసి సన్నీ అన్న అనమాట. సో ఇక్కడ డెకరేషన్ చేసి కేక్ కటింగ్ అయితే వేశారు, చాక్లెట్ ఫ్లేవర్, చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఇక్కడ వచ్చేసి సార్ అనమాట, మా మ్యాథ్స్ సార్, ప్రమోద్ సార్. అండ్ ఇక్కడ వచ్చేసి సీను సార్ అనమాట. అండ్ ఇక్కడ వెంకటేష్ సార్, మాకు కూడా మ్యాథ్స్కి వస్తాడు. ఇక్కడ పిఎస్ మేడం చూడండి, మేడం కూడా మాకు కేక్ పెట్టింది. అండ్ ఇక్కడ వచ్చేసి శృతి హాసన్ అని చెప్పేసి మా ఫ్రెండ్. అండ్ ఇక్కడ వచ్చేసి చంద్రిక, నిహారిక, చైత్ర, ఇక్కడ శరణి అనమాట మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. అండ్ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఉద్దేశ్ అక్క, ఈ అక్కనే సర్ప్రైజ్ ఇచ్చారనమాట, అందరు కలిసి సర్ప్రైజ్ ఇచ్చారు. సో ఇంకా స్ప్రే అంతా ముంచేస్తున్నారనమాట అందరు నన్ను. సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఈ పిల్ల పేరు లాసియా, ఈ పిల్ల నాకు గిఫ్ట్ అయితే ఇచ్చిందనమాట, పిల్ల చెల్లి అవుద్ది. సో మా ట్యూషన్లో ఉండే చిన్న బుజ్జి పిల్లలందరూ గిఫ్ట్స్ ఇచ్చారు. సో ఈ పిల్ల ఏమేమి గిఫ్ట్ ఇచ్చిందో చూడండి, నెక్ చైన్, ఇయర్ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఇచ్చిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంట్లో డెకరేషన్ అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత కేక్ తీసుకొని వచ్చారు డాడీ వాళ్ళు. అండ్ తర్వాత అక్కడ కట్ చేసి వచ్చిన తర్వాత ట్యూషన్లో ఇక్కడైతే కేక్ కటింగ్ అనమాట, డెకరేషన్ చూస్తున్నాను. ఇయర్ నేనే వేసుకుంటాను నా బర్త్డేకి, ఎవరు బర్త్డే వచ్చినా నేను చేస్తాను. సో ఈసారి ఎందుకు నా లక్ బాగుండే, అందుకే మా డాడీ, మా బాబాయ్ అండ్ మా అన్న కలిసి, మా మమ్మీ కలిసి, అందరు కలిసి నా డెకరేషన్ అయితే చేసి సింపుల్గా. అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే ఐషా అని చెప్పేసి రాపిచ్చేసి కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ నవ్విస్తుంది అనమాట. సో లుంగి బావాలు వచ్చారని చెప్పేసి మేమైతే ఫుల్ నవ్వుకున్నాము. అండ్ ఇక్కడైతే నా పార్టీ అయితే జరుగుతుంది, ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. సో మీరు కూడా అడిగారు కదా, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూస్తున్నారు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎప్పుడెప్పుడు కష్టం అంతా పెట్టుకొని నాకైతే స్ప్రే మోదు పోపిచ్చేస్తారనమాట. ఇంకా లెంత్ అవుద్దని చెప్పేసి బ్లాగ్ అయితే కట్ చేసామన్నమాట. ట్యూషన్లో అయితే ఇంకా చాలా అంటే చాలా డ్యాన్స్లు వేసి ఫొటోస్ అయితే తీసుకున్నాం, అవి లాస్ట్లో యాడ్ చేస్తాం, మీరు చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబాయ్కి, మా మమ్మీకి, మా డాడీకి, మా అన్నకి కేక్ పెడుతున్నా, చూసేయండి. సో అక్కడ ట్యూషన్లో తినిపించారు, పూసారు, మొత్తం ఫేస్ చూడండి డల్గా అయిపోయిందనమాట నా ఫేస్ మొత్తం. ఇక్కడ వచ్చేసి ఇంకా నాది టర్న్ అని చెప్పేసి అందరి మీద చల్లేస్తున్న స్ప్రే, వచ్చింది ఛాన్స్ మళ్ళీ రాదని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో మా బాబాయ్ అయితే గిఫ్ట్ ఇచ్చారు. సో ఏమి ఇచ్చారని మొత్తం లాస్ట్లో చూపిస్తా ఎవరెవరు ఏమి ఇచ్చారనేసి. ఇక్కడ మా డాడీ కూడా ఇచ్చాడు అండ్ మా మమ్మీ కూడా ఇచ్చింది అండ్ మా అన్నకు కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మా అన్న కూడా గిఫ్ట్ ఇచ్చారు. సో ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నా, అలా ఏమేమి ఇచ్చారో మొత్తం చూసేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ జోష్న ఇచ్చిందనమాట, బెస్ట్ ఫ్రెండ్, బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ నా బర్త్డే స్పెషల్ కాజు బిర్యానీ అయితే వేసింది, చాలా అంటే చాలా బాగుండే, కాకపోతే నాకే ఓపిక లేదనమాట తినేదానికి. అండ్ ఇక్కడ వచ్చేసి తిన్నాను అనుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ ఓపెనింగ్ అనమాట. సో వచ్చేసి మా బాబాయ్ వచ్చేసి డ్రెస్ ఇచ్చారు. సో గోల్డ్ ఫ్రాగ్ అనమాట. అండ్ మా డాడీ ఇప్పుడు అనమాట, మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది, అందరు ఇచ్చిన గిఫ్ట్స్ సూపర్ ఉన్నాయి. మా డాడీ గిఫ్ట్ ఇచ్చింది కుర్తా అనమాట, బాగుంది. అండ్ మా మమ్మీ అయితే చాలా ఇచ్చింది అనమాట. సో మాకు అస్సలు తెలియదు గిఫ్ట్స్ అని తెచ్చిందని. సో ప్లక్కర్లు ఇచ్చింది అండ్ వింటర్ కదా ఎప్పుడైనా డైలీ యూస్కి అని చెప్పేసి తెచ్చింది మమ్మీ. అండ్ ఆ డ్రెస్ పైకి మ్యాచింగ్ క్లిప్స్ లేవని బర్త్డే పొద్దున్న చూపించింది అనమాట, నాకు అస్సలు తెలియదు. అండ్ తర్వాత చూపించింది ఈ పిల్ల లాస్యా, చెప్పాను కదా ట్యూషన్లో ఆ పిల్ల ఇచ్చిందనమాట. ఈయన వచ్చి బెస్ట్ ఫ్రెండ్ జోష్న అయితే ఇచ్చింది, టెడ్డీ ఇచ్చింది అనమాట, చాలా అంటే చాలా క్యూట్గా ఉండే. సో
చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ మా అన్న ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. సో ఈ గిఫ్ట్ కూడా చాలా హ్యాపీ అనమాట, ఈ చిన్నదైనా. ఎందుకంటే మన ఫేవరెట్ ఇంకేముంటాయి చాక్లెట్స్ తప్పక. బర్త్డే అయిపోయిన తర్వాత కూడా గిఫ్ట్స్ వచ్చి అవి కూడా చూసేయండి. సో ఈ గిఫ్ట్స్ అయితే అన్నీ కలిపి మా ట్యూషన్ అన్న వాళ్ళైతే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా బర్త్డే రోజు మా అన్నకి గిఫ్ట్ కూడా ఇచ్చారు, అది వాచ్. అండ్ నాకు ఒక వాచ్ కప్ మీద ఫ్రేమ్ అనమాట. సో టోటల్ గిఫ్ట్స్ ఇవే అనమాట. ఈ నీ ఫోటోస్ యాడ్ చేస్తా చూసేయండి. ట్యూషన్లో దిగినట్టు ఫస్ట్ టైం అనమాట ట్యూషన్లో ఇట్లా బర్త్డే జరుపుకోవడం. అందరు సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్ చేసిన వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలే నేను. 2 కేకులు కట్ చేశాను అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం గైస్ నా బర్త్డే రోజు. అండ్ ఫొటోస్ కూడా దిగాము. సో ఇక్కడ సార్ వాళ్ళతో అండ్ మేడంతో అండ్ మా ఫ్రెండ్స్తో కూడా దిగాము. సో 2025 బర్త్డే ఒక మెమొరబుల్గా ఉండిపోద్ది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరున నాకు విష్ చేసిన అందరికీ. అండ్ నా బర్త్డే ట్యూషన్లో ఇలా జరిపిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ హ్యాపీ. ఐ హోప్ ఈ బ్లాగ్ అని మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోతాను. బాయ్.